ఓకే, వాళ్ళందరూ కూడా సమ్మతమే. ఏమ్మా ఇంకేమన్నా ఇక్కడ మాట్లాడతారా? అదే ఆ కేసుల విషయాలు ఏంటంటే అది సపరేట్ సబ్జెక్టు. ఇప్పుడు నష్టం ఎలా జరిగింది, ఇది సివిల్ డిస్ప్యూటు. డెఫినెట్గా వాళ్ళు మోసపడ్డారు. వాళ్ళందరూ డబ్బు కష్టపడి సంపాదించుకున్న డబ్బుతో కొనుక్కున్న వాళ్ళు. ఎవరైతే మోసం చేశారో వాళ్ళకి పనిష్మెంట్ చేయడం ఒకటి. తర్వాత ఇప్పుడు వీళ్ళని ఎలా సేవ్ చేయాలి, లేకపోతే ఇప్పుడు 1980 నుంచి నడుస్తుంది, 81, 82 నుంచి. ఇంకో 10 సంవత్సరాలు అయితే ఇలా జీవితాలన్నీ అయిపోతాయి. అవి కాకుండా ఉండడానికి ఏం చేయాలనేది ఆలోచిస్తాం. అదే ఉంటే పోలీసు వాళ్ళకి చెప్తున్నాం, వాళ్ళని తీసుకొని చేస్తారు. అది ఎవరైతే మోసగించారో వాళ్ళు. చట్టాన్ని మన చేతిలో తీసుకోలేం కదా. అది వైసీపీ నేతలు దీనిలో కొంతమంది పెద్దల పాత్ర ఉందని చెప్పని చెప్తూ ఉన్నారు. వాళ్ళు ఏమన్నా వచ్చి నాకు కొంచెం రిప్రజెంటేషన్ ఇస్తే పెద్దలు ఎవరెవరు ఉన్నారని దాని మీద ఎంక్వైరీ చేద్దాం. వాళ్ళు మాట్లాడేదని నేను సమాధానం చెప్పలేను కదా. వాళ్ళ దగ్గర నాకు తెలియని ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే తీసుకురమ్మనండి, ఎంక్వైరీ చేద్దాం. ఎవరండి? కాదండి, వాళ్ళ వృత్తి ధర్మం. వాళ్ళు అంటారు, మోడీ గారు కూడా ఉన్నారంటారు. దానికి నన్ను సమాధానం చెప్పండి, ఏం చెప్తాను నేను. ఓకే రైట్. అదే ఫ్రైడే కల్లా ఈ గత 20 సంవత్సరాల నుంచి సొసైటీలో ఎవరెవరు ఆడిట్ చేశారు, ఆడిట్ రిపోర్ట్స్ ఏంటి అని కూడా తీసుకురమ్మన్నాను. అన్నీ స్టడీ చేసి పర్సనల్గా, నాట్ యాజ్ ఎమ్మెల్యే బాధ్యత కాదు ఇది, కానీ మా కాన్స్టిట్యున్సీలో మా ఓటర్స్కి నష్టం జరిగింది కాబట్టి వాళ్ళ కోసం నేను పనిచేయడానికి సిద్ధంగా. అదేనంట ఇవ్వలేదని నోటీస్ ఇచ్చారు. అక్కడ శ్రీనివాస్ రెడ్డి గారిని ఆయనతో నేను మాట్లాడాను. నెక్స్ట్ ఫ్రైడే లోపల రిపోర్ట్ ఇమ్మని చెప్పాను. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద చర్య ఏం చేయాలో చూద్దాం. ఆర్టీఐ ప్రకారం మేము కూడా వేస్తున్నాం మళ్ళీ. ఓకే, అది అదంతా కూడా అది వెరిఫై చేయాలి. నాకు తెలిసినంత వరకు ఏంటంటే వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నాక రిజిస్ట్రేషన్ జరగకూడదని పెట్టారని చెప్తున్నారు ఈ ఓనర్స్. ఎవరైతే అవునా, అది చేసుకున్నా పెట్టారని చెప్తున్నారు. సో వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ 23 దాకా అయింది, ఆ తర్వాత పెట్టారట. అది అవన్నీ చూద్దాం. ఇలా ఇప్పుడు మోసాలు తరుగుతూనే ఉన్నాయి రోజు, సైబర్ క్రైమ్లు ఇవన్నీ. ఇది ఒక మోసం పెద్దది బయటకు వచ్చింది, దానికి ఎలా పరిష్కరించారో చూద్దాం. ఇక దీనికి రాజకీయాలకి సంబంధం లేదు. నాకు ఓటు వేసిన వాళ్ళైనా, ఓటు వేసిన వాళ్ళు కాకపోయినా ఎవరికైనా సరే నేను నిలబడి చేస్తానని చెప్తున్నాను. ఎన్నికల వరకే ఓట్లు. ఓకే.